నేనే. కంగారు పడకు. ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా? సమయం చూసుకునే వచ్చాను. ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? ఏం ప్లాన్ అంటే నీ పొంత? దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నిన్నెలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం. ఎలా ఉంది నా ప్లాను? గౌరీ, ఆగు. వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం. బామ, పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తోమిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా, నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలోగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పెడ పెడ. మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం. విన్నారుగా? మీ పాత్రల నక్షత్రాల్లా తలతలలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. మొత్తానికి నా కోసం నానా పాటలు పడి ₹1,00,000 తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అన్నయ్య, 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 గొప్ప మునిగిపోయిందన్నయ్య. అన్యాయం జరిగిపోయిందన్నయ్య. రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చిన చాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పెళ్ళం తిరిగి వచ్చిందా? లేదు, నీ పెళ్ళానే ఎవరు ఎత్తుపోయా. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. నీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పనయ్యా, నేను వాళ్ళతో మాట్లాడాను. ₹1,00,000 ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు. ఈ ₹1,00,000 తీసుకెళ్లి వదిలి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 1,00,000 నేను కొట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా, ఇంకా ఎక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచల, తొందరపడి నీ పుస్తకం చదవకు. నీ ₹1,10,000 ఇస్తాను. చెంచలు నాకే సొంతం. ఆగండి, అంచెలంచెలుగా మీదకొస్తున్నారు. అదేమిటి? ₹1,00,000 ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచల, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినాళ్ళారా, తలుపు తీయండిరా. మీ పని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తారా లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, అబ్బో 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 అబ్బో, వదిలిపెట్టు బాబోయ్. చంపేస్తారా? చంపేస్తారా? ప్రాణం తీస్తారా? సమస్య కూడా రానంటే బాబు పని దిక్కమల్ సచ్చినో. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు? నాకోసం ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదినా, తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే. కానీ దేవుళ్ళు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చినోడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదినా. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదినా. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నాడు. నాతో చెప్పించొద్దు వదినా, చెప్పించొద్దు. ఏమిటి? చెంచల ఇంట్లోనా? 20,000 పట్టుపడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా. చెంచా పత్రికని వదినా, నమ్మొద్దు, ఇదంతా నాటకం. ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావి.
ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తు? అమ్మో, కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా. అమ్మా, ఎంత దెబ్బ కొట్టావే. బాబు, ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే, ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా? నీ పిండా కూడా. ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు స్త్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అయ్యా, ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకునవలేదు. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపరా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. ఈయన మావాడే సార్. ఇది వేరుగా ఉంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఏంటి? కాపలా కుక్కల్లాగా ఇల్లరక ఉంటాకి మీకంటే సన్నాసులు ఈ ప్రపంచంలో ఆడికి అల్లుడుగా ఎవరు దొరుకుతారు? అది నిజమేననుకో. అవునే అమ్మమ్మ, మా తాత కూడా ఇల్లరికి పల్లుడేనంట కదంటే. కొట్టానంటే చీపురు కట్ట ఇరిగిపోద్ది గాడితే. ఆయన నెగతాలు చేసి అంత తొడుగురా నువ్వు? ఊరుకోరా చిన్నడా, ఆంబోతుని తిడితే ఆవు కోపం వస్తుందని చెప్పారా? గాడితే. ఇదిగో నేను చెప్పేది సరిగ్గా వినండి. మన ఇంటికి పెళ్లి కావాల్సిన పిల్ల రాబోతాను. మీ ఇద్దరు ఇట్లా ఏకిలి చేష్టలు ఎర్రేషాలు వేశారనుకో, మీ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో తెలియక అది అల్లల్లాడిపోద్ది. ఆ తర్వాత ఎవరిని చేసుకోకుండానే దాని దారి అది పోద్ది. అయ్యయ్యో గాడిదుల్లారా, ఇట్టాడు చేష్టలు చెయ్యొద్దనేరా నేను చెప్పింది. వెళ్ళి మొఖాలు కడుక్కుని చావండి ముదనష్ట పాళ్ళారా.